అగ్రరాజ్యం అమెరికా ప్రపంచం కళ్ళు మూసి ఏదో చేస్తోంది. అదేం చేస్తుందో అందరికీ తెలిసినట్లే కనిపిస్తోంది, కానీ అది ఎవ్వరికీ అర్థం కాని విధంగా ఏదో చేస్తోంది. అంటే ఏదో రహస్యాన్ని దాస్తుందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగానే ఇదో ఇంట్రెస్టింగ్ న్యూస్. ప్రపంచంలోని అన్ని విషయాలను అద్భుతంగా మాట్లాడే మన వార్ స్టాపర్ డొనాల్డ్ ట్రంప్ ఒకసారి తన ప్రచారంలో అమెరికా ఏలియన్స్ గురించిన విషయాలు బయట పెడతారని అన్నారు. కనీసం ఈ స్పేస్ ప్లేన్ గురించి ఏ మాత్రం ఎక్కడా మాట్లాడే సాహసం చేయకపోవడం విశేషం. అమెరికా నుంచి గత 10 ఏళ్లుగా అదేదో వస్తువు సీక్రెట్ గా అంతరిక్షానికి వస్తోంది. దాన్ని రాకెట్టే అనండి లేదా స్పేస్ క్రాఫ్ట్ అనండి. అచ్చం గతంలో చురుగ్గా పనిచేసిన స్పేస్ షటిల్ కు మినియేచర్ వెర్షన్ గా కనిపిస్తూ ఉంటుంది. దాని పేరే X-37B. ప్రస్తుతం ఇదొక రహస్యమయ వస్తువుగానే అంతా చూస్తున్నారు. అమెరికా ప్రజలకు కూడా దాని గురించి తెలియదు, ఎందుకంటే అది క్లాసిఫైడ్ మిస్టరీ ప్రాజెక్ట్ అని డిక్లేర్ చేశారు. గత దశాబ్ద కాలంగా ఇప్పటి వరకు 7 సార్లు అంతరిక్షానికి వెళ్లి రాగా 8వసారి స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా మరొకసారి అంతరిక్షంలోకి వెళ్ళింది. ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో ఎవరికీ తెలియదు. వెళ్లేటప్పుడు రాకెట్ కు అతుక్కుని ఉంటుంది, వచ్చేటప్పుడు మామూలు విమానంలా రన్వేపై ల్యాండింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ మిస్టరీ విషయం గురించే ఈ రోజుటి ఇన్ డెప్త్ లో విస్తారంగా చూసే ప్రయత్నం చేద్దాం. మీరు గమనించారా, గ్రహాంతరవాసుల విషయాలు ఎప్పుడు వెలుగు చూసినా అవి అమెరికా నుంచే వస్తుంటాయి. నెలకొకసారైనా దేశంలో ఏదో చోట యుఎఫ్ఓల గురించిన వార్త వస్తూ ఉంటుంది. దాని గురించి కొన్ని వార్తలు చర్చించుకుంటూ ఉంటారు. ప్రపంచం దృష్టి అంతా దానిపైనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక 4-5 రిటైర్ అయిన మాజీ ఎయిర్ ఫోర్స్ ఇంజనీర్లు లేదా ఏరియా 51 ప్రాజెక్ట్ లో పనిచేసిన వృద్ధులు బయటకు వస్తుంటారు. తాము యుఎఫ్ఓల గురించి ప్రభుత్వంతో పనిచేస్తామని చెబుతూ ఉంటారు. అయితే అమెరికా అంతరిక్ష సంస్థ దానిని ఖండిస్తూ ఉంటుంది. అగ్రనేతలు నవ్వి ఊరుకుంటారు. ఇదంతా చూసిన మనం ఖచ్చితంగా ఏదో జరుగుతుందని అనుకుంటూ ఉంటాం. అమెరికా ఏదో దాస్తుందని డిసైడ్ అయిపోతాం. ఈ రోజుటి X-37B కథ కూడా ఇంతే ఆసక్తికరమైనదిగా ఉంటుంది. అంతర్జాతీయ వార్తలను నిత్యం చూసే వాళ్లకు ఈ విషయం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఈ విమానాన్ని సీక్రెట్ ప్లేన్ అని వ్యవహరిస్తున్నారు. ఎలన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ రాకెట్ ఫాల్కన్ హెవీ వీపు మీద ఈ సీక్రెట్ ప్లేన్ ను సెట్ చేశారు. ఫాల్కన్ 9 రాకెట్ ఇప్పటికి 238 సార్లు అంతరిక్షానికి ఉపగ్రహాలు తీసుకువెళ్లడం, తిరిగి ఉపయోగపడేలా భూమిపై ల్యాండింగ్ చేయడం చేసింది. వారు తమ ప్రకటనలో తాము అమెరికా మిలిటరీ అల్ట్రా సీక్రెటివ్ ను లాంచ్ చేయబోతున్నామని చెప్పారు. అయితే మామూలు రాకెట్ లాంచ్లన్నీ ఒక 100 కిలోమీటర్ల ఎత్తులో లాంచ్ చేస్తారు, కానీ X-37Bని మాత్రం 36,000 కిలోమీటర్ల ఎత్తులో వదిలేస్తారు, అంతే. ఆ తర్వాత అక్కడ అదేం చేస్తుందో, అక్కడి నుంచి సొంతంగా ఎటు పోతుందో తెలియకుండా వెళ్లిపోతోంది. ఆ వెళ్లిపోవడం కూడా నెలలు సంవత్సరాల పాటు కనిపించకుండా పోతోంది. గత 10 ఏళ్లుగా ఈ ఎత్తులోనే దీనిని వదిలేస్తుంటారని మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. అది తిరిగి వస్తున్నప్పుడు కూడా ఎవరికీ తెలియదు. మామూలు విమానంలా ల్యాండింగ్ చేసిన తర్వాతే అది భూమికి తిరిగి వచ్చిందని తెలుస్తోంది. భూమి మీద ల్యాండింగ్ చేయగానే దాని దగ్గరకు కరోనా సమయంలో వేసుకునే దుస్తులు, మాస్కులు ధరించి సిబ్బంది చేరిపోతారు. మరి వారు దాంట్లోంచి బయటకు ఏం తీసుకొస్తారో తెలియదు. అడిగితే క్లాసిఫైడ్ అని మాత్రమే చెబుతారు. దీంతో ఈ పెంటగాన్ మిస్టీరియస్ X-31B మానవరహిత స్పేస్ డ్రోన్ ను చూసే వాళ్లలో మరింత ఆసక్తి పెరుగుతోంది. దీన్ని డ్రోన్ అని ఎందుకు అనుకోవాలంటే, డ్రోన్ కూడా అంతే కదా, మనుషులెవరూ లేకుండానే ఎగిరిపోతోంది. తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి మళ్ళీ ఎయిర్ బేస్ కు వచ్చి ల్యాండ్ అవుతూ ఉంటుంది. సరిగ్గా ఇది కూడా అలాగే 10 ఏళ్లుగా వస్తూ పోతూ ఉంది. బహుశా దీనిలో అమెరికాకు చాలా కాలంగా సహకరిస్తున్న గ్రహాంతరవాసులు ప్రయాణిస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. వీరు తమ గ్రహానికి వెళ్లి వచ్చేందుకు ఈ ప్రత్యేక స్పేస్ ప్లేన్ ను ఉపయోగిస్తున్నారా అని చెవులు కొరుక్కుంటున్నారు యుఫాలజిస్టులు. ఈ ప్రత్యేక విమానాన్ని అమెరికా డిఫెన్స్ ఫోరెక్స్ కోసం బోయింగ్ కంపెనీ రూపొందించింది. నాసా వెబ్సైట్ లో నిపుణులు చెబుతున్నదేమిటంటే, అమెరికా ఈ స్పేస్ ప్లేన్ ద్వారా అంతరిక్షంలో వ్యవసాయంపై ప్రయోగాలు చేస్తున్నారు అని. కానీ ఆ ప్రయోగాలేవో భూమి మీద చేయలేకపోతున్నారా? ఇదంతా తమ మిస్టరీ ప్రాజెక్ట్ గురించి బయట ప్రపంచానికి తెలియకుండా డిస్ట్రాక్షన్ చేసేందుకేనని అంటున్నారు విశ్లేషకులు. గమనించి చూడండి, ఈ ప్లేన్ ఎగిరే సమయానికి లేదా దిగే సమయానికి గ్రహాంతరవాసుల వార్తలు ప్రచారంలో ఉంటాయని అంటున్నారు యుఫాలజిస్టులు. మరొక విషయం, అన్ని రంగాలలో అమెరికాను ఫాలో చేస్తూ ఆధిపత్యం కోసం ప్రయత్నించే డ్రాగన్ కంట్రీ చైనా కూడా తానేం తక్కువ అన్నట్లుగా X-37B లాంటి స్పేస్ క్రాఫ్ట్ రూపొందించింది. దానికి షెన్లాంగ్ అని పేరు కూడా పెట్టింది. ఇప్పటికే ఇది కూడా 3 సార్లు అంతరిక్షంలో చక్కర్లు కొట్టింది. అంతరిక్షంలో ఇది ఏం చేస్తుందో కూడా ఎవరికీ తెలియదు. కానీ దొంగలకే దొంగల గురించి తెలిసిందన్నట్లుగా చైనా ఏం చేస్తుందో అమెరికాకు బాగా తెలిసినట్లుంది.
చైనా అంతరిక్షంలో మిలిటరీ కార్యకలాపాలకు పాల్పడుతుందని ఆరోపణలు గుప్పించింది. మరి ఈ రెండు దేశాలు తప్ప మరే దేశం ఇలాంటి రహస్య ప్రయోగాలు నిర్వహించడం లేదు. మొత్తానికి ఈ రెండు దేశాలు ఏదో విషయంపై సమాంతరంగా ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. అవి ఏలియన్స్ గురించేనని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన X-37B ప్రోగ్రాం పెంటగాన్ తరపున మిలిటరీ ప్రయోజనాల కోసం జరుగుతోంది. ఈ ప్రయోగాల వివరాలను పెంటగాన్ గోప్యంగా ఉంచుతోంది. X-37B కార్యక్రమం 1999లో నాసాతో ప్రారంభమైన మొదటి విమానాన్ని బోయింగ్ 2010లో పూర్తి చేసింది. 2010లో తన మొదటి మిషన్ ప్రారంభం నుంచి ఇది ఇప్పటికీ 7 మిషన్లను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది మళ్లీ ఉపయోగించగల అంతరిక్ష నౌకగా చెప్పవచ్చు. ఆకారం లక్షణాలు ఒక చిన్న అంతరిక్ష షటిల్ మాదిరిగా కనిపిస్తోంది. దీనికి ఉండే మొండి రెక్కలతో మొత్తంగా చూస్తే బుల్లెట్ లాంటి ఆకారం ఉంటాయి. దీని పొడవు 29 అడుగులు, ఎత్తు 9.6 అడుగులు, 5,000 కిలోల బరువుతో డ్రోన్ తరహాలో దీనిని పూర్తిగా కంప్యూటర్ల ద్వారా నియంత్రిస్తారు. నాసా పాత షటిల్ తరహాలోనే దీనిని కూడా భూమి చుట్టూ కక్షలో తిరిగి ఆ తర్వాత భూమికి తిరిగి చేరేలా రూపొందించారు. దీని ఉపరితలంపై సోలార్ ప్యానెల్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ప్రతిసారి కక్షలో ఎక్కువ కాలం గడుపుతూ దాని అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. అమెరికా కేఫ్ కెనల్వాల్లోని ఫ్లోరిడా స్పేస్ పోర్ట్ నుంచి జరిగిన స్పెషల్ లాంచ్ అనేక మార్లు వాయిదా పడింది. కారణాలు క్లాసిఫైడ్ గానే ఉంచారు. అత్యంత ఆధునిక టెక్నాలజీలను కలబోసుకున్న X-37B విమానం గురించి అంతా రహస్యంగానే ఉంచుతున్నారు. ఈ సీక్రెట్ ప్లేన్ అంటే ప్రస్తుతం ప్రపంచం మొత్తం భయపడుతోంది. దీని గురించిన వివరాలు ఏ రకంగానూ బయటకు రావడం లేదు. ఈ మిషన్స్ ని ఆర్బిటల్ టెస్ట్ వెహికల్ ఓటీవీలని అంటున్నారు. OTV-1 అనబడే మొట్టమొదటి ప్రయోగం 2010 డిసెంబర్ 3న జరిగింది. ఈ సందర్భంగా ఈ మిస్టరీ ప్లేన్ అంతరిక్షంలో 224 రోజులు గడిపింది. అక్కడ ఏం చేసిందో ఎవరికీ తెలియదు. అలాగే OTV-2 మార్చి నెల 2011న అంతరిక్షంలో 468 రోజులు గడిపి భూమికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 2012లో అంతరిక్షంలోకి వెళ్లి 674 రోజులు గడిపొచ్చింది. ఇలా ప్రయోగించిన ప్రతిసారి మరిన్ని ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందో ఎవరికీ తెలియదు. రాకెట్ ద్వారా ప్రయోగించబడి కక్షలోకి చేరుకుని తిరిగి వచ్చే సమయానికి మామూలు విమానంలా ల్యాండింగ్ చేస్తోంది. సూర్యకిరణాలతో శక్తిని పొందుతూ పనిచేస్తోంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అంతరిక్షంలో 908 రోజులు ఉండొచ్చింది. ఇది అంతరిక్ష చరిత్రలోనే ఒక రికార్డ్ అని చెబుతున్నారు. మరి అన్ని రోజులు అక్కడ ఏం చేసింది? ఏదైనా గ్రహానికి వెళ్ళొచ్చిందా? గ్రహాంతర వాసులు అందులో ప్రయాణం చేస్తున్నారా అన్నది క్లాసిఫైడ్ గా ఉంచుతోంది అమెరికా. క్లాసిఫైడ్ అంటే భద్రతా కారణాల వల్ల బయటకు చెప్పడానికి వీలులేని సమాచారం అని అర్థం. ఇలాంటివి నాసా వద్ద 2 ప్లేన్లు ఉండగా అవి ఇప్పటి వరకు 6 ప్రయాణాలలో భూకక్షను దాటి వచ్చాయని చెబుతున్నారు విశ్లేషకులు. భూమి మీద అమెరికాలోని పెంటగాన్ లాంటి రక్షణ వ్యవస్థ మాదిరిగానే అంతరిక్షంలోనూ తన కోసం అమెరికా స్పేస్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. అమెరికా స్పేస్ ఫోర్స్ అంటే మనం భారత ఆకాశ మార్గాన్ని సంరక్షించుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా వాడతామో అలాంటిదన్నమాట. అమెరికా ఎయిర్ ఫోర్స్ ఒక అడుగు ముందుకేసి అంతరిక్షాన్ని రక్షించుకునేందుకు అమెరికా స్పేస్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంది. అయితే ఇది కూడా నిజమేనా అంటే చెప్పలేమనే చెబుతున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా X-37B అనబడే ఒక టాప్ సీక్రెట్ మిస్టరీ మాత్రం అందరి ముందు బహిరంగంగానే కొనసాగుతోంది.